ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం చేసిన దారుణాలకు సంబంధించిన ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు కర్నూలుకి అనంతపురం మధ్యలో బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఒక వ్యక్తి మద్యం తాగి రోడ్డు మీద పడిపోయి చనిపోయిన తర్వాత ఆ బండి అలాగే రోడ్డు మీద ఉండిపోయి టూ వీలర్ దానికి గుద్దుకుంటూ బస్సు వెళ్ళడం, అది ర్యాపిడ్ జరగడం వల్ల మంటలు చెలరేగి బస్సులో చాలామంది ఇంచుమించు 13 మందో 20 మందో కరెక్ట్ గుర్తులేదు చనిపోయారు. చాలా దారుణమైన ఘటన. అయితే దానికి సంబంధించి వైసీపీ అధికార ప్రతినిధి అయిన శ్యామల గారు ఒక కామెంట్ చేశారు. ప్రభుత్వం ఆ విధంగా బస్సు యాక్సిడెంట్ జరగడానికి కారణం ప్రభుత్వం యొక్క మద్యం కల్తీ అవ్వడం వల్లని. సో ఇక్కడ అదే విషయం ఒకసారి మనం ప్రస్తావిస్తే నిజంగా మద్యం కల్తీ వల్ల మేబీ ఆయన ర్యాష్గా అది మద్యం మత్తులు ఏదో చేసి తల డివైడర్ తోలుకొని చనిపోవడం వేయచ్చు. అయితే ఆ మద్యం తయారీలు డిస్టిలరీస్ ఎక్కడి వరకు ఇంకా వైసీపీ హయాంలో ఏవైతే శాంక్షన్ చేశాయో అక్కడే ఇంకా నడుస్తున్నాయి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం బయట మార్కెట్లో వచ్చే బ్రాండెడ్ని కూడా అలౌ చేసింది కాబట్టి కొంత పర్వాలేదు, కానీ లోకల్గా ఉండే ఇంకా స్పెషల్ స్టేటస్, భూము, 3 క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా కొన్ని చోట్ల చలామణి అవుతున్నాయి. కొన్ని పేర్లు మార్చి కూడా చలామణి అవుతున్నాయి. అవన్నీ కల్తీవే. ఆ కల్తీ వల్ల కూడా ప్రజలు చనిపోతున్నారు. శ్యామల గారి కామెంట్ చేశారు, తెలుసో తెలియకో, కానీ మొత్తం మీద అది వాళ్ళ ప్రభుత్వ హయం వల్ల జరిగిందనేది కూడా ప్రభుత్వం నుంచి మంత్రులు విమర్శ చేస్తున్నారు. గట్టిగానే కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, అవి కల్తీ సారా మరణాలే, సహజ మరణాలు కావు. జంగారెడ్డిగూడ మృతుల శరీరాల్లో మెథైల్ ఆల్కహాల్ నమూనాలు. దర్యాప్తు సంస్థలపై నాటి వైకాపా పాలకుల ఒత్తిళ్లు. ఈ కేసుల్ని ఐపీసీ సెక్షన్ 3042 కింద మార్చి విచారించాలి. ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎన్ని వేస్తారండి ఈ సిట్లు? కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, కల్తీ పట్టు వస్త్రాలు అన్నిటికిన్నా, అలాగే విజిలెన్సు, టీటీడీ, ప్రతిదీ ఎన్ని సిట్లనే వేస్తారు అసలు? సగం అధికారులు ఈ వైసీపీ చేసిన దారుణాల మీదే పనిచేసుకుంటూ వెళ్తే ప్రభుత్వం ఇంకా ముందస్తుగా చేయాల్సిన చర్యలు లేదా అప్పటికప్పుడు జరగాల్సిన దారుణాలకు అరికట్టడం వాటి మీద ఇంకెప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయించగలుగుతుంది? నిజంగా ప్రభుత్వం దృష్టి పెట్టి కక్ష సాధింపుగా కానీ ముందుకెళ్తే ఈపాటికి జైళ్ళని హౌస్ఫుల్, ప్రతి జైల్లో కూడా కొత్త బ్లాకులు కట్టాలేమో. సో ఇక్కడ ఒకసారి ఆ వార్త చూద్దాం. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలు కావని, మిథైల్ ఆల్కహాల్ కలిపిన సారా తాగడం వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయారని సిట్ తేల్చింది. మృతుల శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక విశ్లేషణలో స్పష్టమైనట్టు పేర్కొంది. అప్పట్లో అనుమానాస్పద దారుణాలుగా నమోదైన ఈ కేసులను కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ అనంట. మేబీ ఇది సెక్షన్ గురించి తెలిసిన వాళ్ళకి బాగా అవగాహన ఉండొచ్చు. అయితే ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 3042 సెక్షన్ కింద మార్చి దర్యాప్తు చేయాలని దీన్ని విమర్శించారు. అయితే ఈ మధ్యకాలంలో వైసీపీ ఔత్సాహికులు కొంతమంది స్టేటస్లో పెట్టుకుంటున్నారు. ఎలా అంటే కడప జిల్లాలో ఇక్కడ కల్తీ మద్యం తాగి చనిపోయిన వ్యక్తి, అక్కడ కలిపోయిన వ్యక్తి ఎలా పడిపోయాడు చూడండి అని చెప్పి నాకు తెలిసిన ఒక మిత్రుడు స్టేటస్ పెడుతూ ఉంటాడు. ఇది ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దారుణం అని. అయితే ఈ మద్యము ఎప్పటి నుంచి కొనసాగుతుంది? పోని ప్రభుత్వం ప్రస్తుతానికి చేసింది అనుకుందాం, ఏంటి ఈ 1 ఇయర్లో ఎంత ప్లాన్డ్గా చేసేస్తుందా ఇవన్నీ చేసేసి? మరి ఆల్రెడీ నా మిత్రుడు ఎవరైతే స్టేటస్ పెట్టాడో అది 6 నెలల కిందట పెట్టాడు ఈ స్టేటస్. అంటే ప్రభుత్వం వచ్చి అక్కడ సరిగ్గా 1 ఇయర్ అయ్యింది. మరి అంతకుముందు ఈ డిస్టిలరీస్ ఇప్పటికి కూడా ఎవరి పేరు మీద ఉన్నాయి? సున్నప్రాయ బట్టీలు కానీ, గణిత తవ్వకాలు కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే లీజుకి ఇచ్చేసిందో ఇంకా 2 ఏళ్ల పాటు ఉంది, అది కొనసాగుతున్నాయి. అంటే పెట్టే వాళ్ళు కూడా అమాయకంగా పెట్టేస్తుంటారు. ఎవడో పైవాడు పోస్ట్ చేసి ఉంటాడు, ఇది పెట్టండి అని ఊరికే మబ్బి పెట్టండి. గొర్రెలు ఎలాగా కొంతమంది ఫాలో అవుతుంటారు, కొంచెంమంది మనం నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫాలో అవుతుంటే పెట్టేయండి అన్నట్టు పెడితే ఈ పెద్ద మనిషి స్టేటస్లో పెడతా ఉంటాడు అనమాట, నాకు తెలిసిన ఒక మిత్రుడు. సో ఇవన్నీ ఎన్ని జరుగుతున్నా ఇన్ని అవుతున్నా కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళని ఏం చేయాలో నాకు వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. జంగారెడ్డిగూడలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు 25 మంది ఒకే లక్షణాలతో మృతి చెందారు. ఇక్కడ ఒకసారి చూడండి, 2022లో మార్చి 9 నుంచి 12 వరకు 25 మంది ఒకే లక్షణాలతో చనిపోయారట. అది డెంగ్యూవా లేకపోతే కరోనా ఏంటో చూద్దాం. వీరంతా చనిపోవడానికి కొద్ది గంటల ముందు నాటుసారా తాగారు. ఈ మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీసులు ఫిర్యాదులు అందగా అనుమానాస్పద మృతి కింద అప్పట్లో 4 కేసులు నమోదు చేశారు. తర్వాత ఉద్దేశపూర్వకంగా వాటిని దర్యాప్తు చేయలేదు. అండర్లైన్.
ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు చేయలేదు. అలాగే మృతుల శరీరాల నుంచి నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపినా ఆ నివేదికలు బయటకు రాకుండా తొక్కిపెట్టి మృతుల కుటుంబీకులు, ఎక్సైజ్ అధికారులు, సారా విక్రేతలు సహా ఎవరిని విచారించలేదు. ఎంత ప్రీ ప్లాన్ మర్డర్స్ అండి ఇవన్నీ. అప్పటి పాలకుల ఒత్తిడికి పోలీసులు తలొగ్గి దర్యాప్తును అటకెక్కించారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఎంతకని ప్రెజర్. అసలైనోడు ఉంటాడు, ఆడు ఆల్రెడీ పాలకుల మీదకి తొత్తుగా వెళ్ళిపోయి ఉంటాడు. బట్ బాస్ చెప్పాడు కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు. మద్యం తాగడానికి ముందు బాధితులు ఎలా ఉన్నారు, తాగాక ఎలాంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు, గతంలో వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయా, మద్యం తాగే అలవాట్లు ఎన్నాళ్ళుగా ఉంది, గతంలో సారా తాగినప్పుడు వాంతులు, విరోచనాలు, తలతిరగడం లాంటి అనుభవాలు ఉన్నాయా అని మృతుల కుటుంబీకులు ప్రశ్నించగా అంతకుముందు తమ వారిలో అలాంటి లక్షణాలు లేవి చూడలేదని వారంతా వాంగ్మూలాలు ఇచ్చారు. ఒకప్పుడు కల్తీ మద్యం, కల్తీ సారా కాయడం కొన్ని ఉంటాయి, రకరకాలవన్నీ ఎండిపోయిన కుళ్ళిపోయిన తెచ్చేసి మరిగించి తీసేస్తారు. కానీ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదైతే ఈ అమోనియం శాంపిల్స్ ఉన్నాయో అన్నారు చెప్పండి, సారీ మిథైల్ ఆల్కహాల్ శాంపిల్స్ ఉన్నాయన్నారు చూసారా, ఆ మిథైల్ ఆల్కహాల్ చాలా చాలా ప్రమాదం. దాన్ని ముందుగా మత్తు కోసము వీళ్ళకి ఏంటంటే రీసెర్చ్ చేసి అవి కలిపి ఇవి కలిపి కుళ్ళిన పదార్థాలను వేసి ఉడకబెట్టి చేయడం వల్ల వచ్చే ఓపిక లేక సింపుల్గా ఇది ఒక డ్రాపు, ఒక 2 డ్రాపులు ఇంతంత బాటిల్స్ ఉంటాయి, అవి వేసి కలిపేసి చేయడానికి పూనుకుంటారు. ఏముంది, మనం కాదు కదా ప్రాణాలు. వీడు మాత్రం కాస్ట్లీ ఫారెన్ సరుకే తెచ్చుకొని తాగుతూ ఉంటాడు. పోయేది మన ప్రాణాలు కాదు కదా. ఎన్ని రంగాలలో ఎంతమంది జీవితాలతో ఎన్ని రకాలుగా ఆడుకున్నారంటే మంచిదా. వాళ్ళ ఉసురు, వాళ్ళ బాధ, వాళ్ళ క్షోభ చూద్దాం ఏం జరుగు ముందు ఇంకా ఎన్ని దారుణాలు ఎలా వినాల్సి వస్తుందో చూడాల్సి వస్తుందో. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏది కూడా ఎంతసేపు బటన్ నొక్కానా పథకాలు ఇచ్చేసామా, వాళ్ళు కూర్చొని తాగండి తినండి అంతే, ఎవ్వడే పని చేయకండి. ఇంటికే రేషన్ వస్తుందంట, ఇంటికే. వాళ్ళు లేరు ఇంట్లో ఆ రోజు, మళ్ళీ ఆ నెలవరు ఇంకా. మరి మిగతా ఏమైంది, అదేమైంది. మళ్ళీ ఆ వెహికల్స్, వాళ్ళకి పెట్రోలు, ఇంకా సెట్టింగ్లు తీరా ఇచ్చేది ఒక బియ్యమే, ఇంకేమున్నారు మహా అయితే ఇంకేవో 1-2 ఏవో ఇచ్చినట్టున్నారు, అవి మళ్ళీ కొనుక్కోవాలి. అంటే ఇలాగ ఎన్ని రంగాల్లో ఎక్కడెక్కడ తీసుకోవచ్చో తినేయొచ్చో అవన్నీ దానికి తోడు అంటే వాళ్ళు కోట్లు దొబ్బేసి వీళ్ళకి సంవత్సరానికి 15,000 వేసేస్తే సూపర్ రా అన్న ఇచ్చాడ్రా. ఆ 15,000 వీడికి ఇప్పుడు ఇచ్చిన రోగాలు, మనుషులు పోయారు, ఇవన్నీ ఎక్కడ. ఆ మద్యం స్కామ్ చేశారు కదా, ప్రభుత్వమే స్వయంగా అమ్మేసింది. యూపీఐ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, స్కానింగ్ లేదు, స్వైపింగ్ లేదు, ఓన్లీ క్యాష్. ఏమైంది క్యాష్? చూద్దాం ఇంకెన్ని విస్తుపోయే అంశాలు తెర మీదకి వస్తాయో, ఎన్ని దారుణాలు తెర మీదకి వస్తాయో చాలా అద్భుతంగా అనిపిస్తుంది.